ఓం శ్రీ సాయిరామ్. నా పేరు లీలాని. మేము హైదరాబాద్లోనే ఉంటాము. నేను మా వారు నిశ్చల వెంకట్రావు గారు, డాక్టర్ నిశ్చల వెంకట్రావు గారు, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవలు అందరం స్వామి డివోటీస్. నేను ఫస్ట్ 6th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడే హైదరాబాద్ నల్గొండలో ఉండేవాళ్ళం మేము, మా తాతగారి ఇంట్లోని. అప్పుడు డిఎల్ నరసింహారావు గారు అని చెప్పేసి చాలా పాత డివోటీ, ఇక్కడ శివం కట్టక ముందు నుంచి ఉన్నారు. వారింటి గృహప్రవేశానికి స్వామి వచ్చారు. కాకపోతే వాళ్ళ అమ్మాయి నేను క్లాస్మేట్స్. హెల్త్ మినిస్టర్ పిఏగా చేసేవారు ఆయన అప్పట్లో. రోజు నేను స్కూల్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో కలిసి స్కూల్కి వచ్చేదాన్ని. వాళ్ళ ఇంట్లో పెద్ద లైఫ్ సైజ్ స్వామి ఫోటో. ఫస్ట్ టైం నేను స్వామి ఫోటో చూడడం ఫస్ట్ టైం. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అక్కడ చూసేసరికి డైలీ చూడగానే ఆ ఫోటో ఏదో అట్రాక్షన్. డైలీ అక్కడికి వెళ్ళేదాన్ని, రోజు విభూతి పెట్టుకునేదాన్ని. ఇలాగ ఒక 15 రోజులు అయ్యాక వాళ్ళ అమ్మగారు అడిగారు నన్ను, ఏంటి రోజు వెళ్ళి నువ్వు కూడా పెట్టుకుంటున్నావు అని అంటే, అసలు ఈయనెవరు అని అడిగాను నేను. ఈయనెవరు అని అంటే భగవంతుడు అని అన్నారు. దేవుడా అని అన్నాను. అవును అని అనంటే, దేవుడు అయితే మరి అన్నీ అలా వేసుకొని ఉంటారు కదా, రాముడు కృష్ణుడు వాళ్ళందరూ అలా వచ్చారు కదా, మరి ఈయనేంటి ఇట్లా ఉన్నారు అనంటే, ఇప్పటి కాలంలో భగవంతుడు ఇలాగే ఉంటాడమ్మా, నీకు కనుక నమ్మకం కనుక ఉంటే నేను ఒక చిన్న ఫోటో ఇస్తాను, మీ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టుకుంటావా అని అడిగారు. అప్పటికి మా అమ్మకి మా నాన్నగారికి కూడా తెలియదు. అంటే తప్పకుండా పెట్టుకుంటాను, నాకు ఎందుకో తెలియదు, ఇక్కడికి రాగానే దండం పెట్టుకుని విభూతి పెట్టుకోవాలనిపించింది అని అన్నాను. అలాగా స్వామి నాకు పరిచయం అలాగా కనిపించారు ఫోటో ద్వారా. అలా ఫోటో తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అనంటే, అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని రోజు పూజిస్తారమ్మా ఇన్ని, వాళ్ళ ఇంట్లో భజన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మా అమ్మగారు క్లాసికల్ సింగర్ అనమాట. ఏవో పాటలు పాడుతుంటే నేను అన్నాను, ఈ ఫోటో పెట్టి భజన చేద్దాం ఇప్పుడు అని అన్నాను. భజన చేద్దాం అంటే మా అమ్మగారు పాపం వచ్చిన ఆవిడ పాటలు అంటే, ఇలాంటి పాటలు కాదమ్మా, భజనలు వేరే ఉన్నాయి, నువ్వు వాళ్ళ ఇంటికి రా అని చెప్పి అంటే తను అలాగా వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు శివం ఇనాగ్రేషన్ అయింది, శివం కట్టారు, ఇనాగ్రేషన్కి స్వామి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ అన్నారు, స్వామి వస్తున్నారు, మీకు ఏమన్నా ఉంటే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి కూర్చోబెడతాను, మీరు స్వామి దర్శనం చేసుకుంటారా అంటే, తప్పకుండా చేసుకుంటాను, నేను మా చెల్లెలు అంతా మేము కూర్చొని ఉన్నాము. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, మీరు ఏదైనా ఒక లెటర్ కనుక ఇస్తే స్వామి తీసుకుంటారు, మీకు ఏదైనా కోరిక ఉంటే తీసుకుంటారు అంటే. ఇంతమంది జనంలోని ఫస్ట్ డే వెళ్ళి చూస్తే అసలు ఎక్కడ ఇంతమంది జనం ఉన్నారు, అయినా కూడా ఏదో పిచ్చి 5th క్లాస్ చదువుతున్నాం, ఏముంటాయి కోరికలు ఏం తెలియదు, ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో రాసేసి ఇట్లా పట్టుకుని కూర్చున్నాను. స్వామి అక్కడ శివం ఇప్పుడు ఆ మందిరం ఉన్న మెట్లు దిగేసి స్ట్రైట్ వచ్చారండి. స్ట్రైట్ వచ్చి నేను 5th క్లాస్, నేను ఇట్లా లేచి స్వామికి ఇస్తే ఇలా మొత్తం ఈ వేళ్లతో సహా ఇలా ముట్టుకొని తీసుకున్నారు. ఫస్ట్ నాకు స్వామిని అదే చూడడం, ఆ అనుభవం వెంటనే స్పర్శన అలాగ చూసి ఆ వైపు చూసి చాలా నవ్వి ఇట్లా బ్లెస్ చేశారు. అది నేను ఫస్ట్ స్వామిని చూడడం, నేను స్వామితో అనుభవం నాకు. ఆ తర్వాత నా అదృష్టం కొద్దీ ఏంటంటే, పెళ్ళయిన తర్వాత మా అత్తవారింట్లో ఎవ్వరూ స్వామి డివోటీస్ కాదు, ఒక్క మావారే స్వామి డివోటీ. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి మా వారి అల్మారాలోని చూస్తే ఒక చిన్న స్వామి ఫోటో ఉంది. అయితే ఇలా ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోలు దేవుడు అన్నీ పైన పెట్టుకుంటారు ఆయన. వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, స్వామిది ఆ పైన అటకిట్లా ఉంటే అటక మీద ఉండేదన్నమాట. వీళ్ళందరిలో నీకు ఎవరిష్టం అని అడిగారు. అంటే నేను స్వామిని చూపించి ఆయన ఇష్టం నాకంటే అన్నాను. అంటే చాలా ఫస్ట్ సంతోషం వేసింది. సరే స్వామి, నేను ఒక భక్తుడికి భార్యను అయ్యాను అన్న ఆనందం కలిగింది. ఆ తర్వాత మేము చాలాసార్లు అనుకోకుండా కొడైకెనాల్లోని ఎంత దగ్గర దర్శనాలంటే అసలు మేము కలలో కూడా ఊహించుకునేదాన్ని కాదు, అంత దగ్గర దర్శనం. ఇంకొకటి ఏంటంటే, నాకు ఎప్పుడు ఈ ఫస్ట్ టైం నేను పుట్టపర్తి 4 సార్లు వెళ్ళాను. అలా అనిల్ కుమార్ గారి ప్రసంగాలు అవన్నీ కూడా వింటూ ఉండేదాన్ని నేను. ఆయన చెప్పినట్టు 3 ఏళ్ళు ఎక్కడో లైన్లో నించని నెంబర్ 1 లైన్ వస్తే ఆనందం. అయితే ఆయనకి ఏంటంటే, జానకిరామయ్య గారు స్వామి తమ్ముడు గారు బుక్కపట్నంలోని ఒక సర్వీస్ అడిగారు. అంటే వారు చేస్తే, నిన్ను స్వామి దగ్గరికి నేను తీసుకెళ్తారా అని చెప్పి ఆయన డైరెక్ట్గా వరండాలో కూర్చోబెట్టారు. నేను వారితో అన్నాను అనమాట, మీరంటే వరండాలో కూర్చుంటారు, మేము లైన్లలో కూర్చుంటామండి, నేను పుట్టుకొండకి వెళ్తున్నాను రా అని అడిగితే నేను వద్దు అని అన్నాను. అనంటే, లేదు రా. ఆ రోజు నుంచి వరుసగా 3 రోజులు స్వామి కల్లోకి వచ్చారు.
వచ్చి నా పుట్టు పండక్కి రా, నా పుట్టు పండక్కి రా. నేను రాను స్వామి అని అన్నాను. ఎందుకు రావు అని అడిగారు నన్ను. అని అంటే నన్ను ఎక్కడో కూర్చోబెడతారు స్వామి, నేను రాను అని అన్నా. అని అంటే స్వామి నెక్స్ట్ డే ఏం చేశారంటే పోనీ అని చెప్పి నాకు ఏంటంటే ఈ శివం గేట్ కనిపించింది. అంటే శివంతో ఎక్కువ అనుభవం మరి ఏమో తెలియదు, కానీ శివం గేట్ లాంటి పెద్ద గేట్ కనిపించింది. ఆ పెద్ద గేట్ కనిపించేదాకా ఆ గేట్ తర్వాత ఒక గట్టులాగా ఉంటే ఈ గట్టు మీద ఇక్కడ కూర్చో అని అన్నారు. ఇప్పుడు ఆనందమా అని అన్నారు. అని అంటే స్వామి ఇక్కడైతే బాగా ఉంది, నేను వస్తాను అని అన్నారు. అని అంటే అయితే రా పుట్టు పండక్కి వెళ్ళామండి. అప్పుడు ఇంకా మా ప్రశాంతి నిలయంలో కూడా మాకు అకామిడేషన్ లేదు. ఈయనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళ హోటల్లోని ఇచ్చారు రూము. పొద్దున్నే అప్పుడు వెళ్ళాం. అప్పట్లో ధర్మవరంలో దిగి వెళ్ళాలి, ప్రశాంతి నిలయం ఇది కూడా లేదు. సో అది 2000 అనుకుంది, 1999, 2000 వెళ్ళాము. వెళ్ళగానే అతను కీస్ ఇస్తూ ఒక స్లిప్ ఇచ్చారండి. ఆ స్లిప్లో నేను రాసిందంటే ప్లీజ్ కీప్ దెమ్ ఇన్ విఐపి బ్లాక్ జానకి రామయ్య అని ఉంది. నేను అసలు ఊహించలేదు అది. అంటే స్వామి నా కళ నిజం చేశారా అనుకున్నాను. అక్కడి నుంచి వెళ్ళాక మా వారు చెప్పారు, ఇటు నుంచి కాదమ్మా నువ్వు అటునుంచి వెళ్ళాలి అని. అంటే ఆ వెనక వైపు నుంచి స్వామి భజన మందిరం అటువైపు నుంచి వెళ్ళి అక్కడ చూపిస్తే స్వామి గేట్ తీసుకొని వస్తారు. ఆ గట్టు ఉంది చూడండి, తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టారు. అంటే నా కళ అంత బాగా నిజం చేశారు ఆయన. అక్కడ చూసి పోనీ వస్తున్నారు స్వామి, వస్తూ దున్నపోతా అనుకుంటూ వచ్చారు. అమ్మో దున్నపోతా అంటున్నారు స్వామి అని చాలా బాధ అనిపించింది. దున్నపోతా అంటే అప్పుడు అనిల్ కుమార్ గారి ప్రసంగంలో విన్నది గుర్తుకొచ్చింది. దున్నపోతా అంటే చలించకుండా అక్కడే ఉండు అని. అప్పుడు అనుకున్నాను అనమాట, ఓ స్వామి ఇది నాకు నీవు ఇచ్చిన వరమే అని చెప్పి అనుకున్నాను. తర్వాత దర్శనాలకు ఎప్పుడు కూర్చున్నా కూడా నా దగ్గరికి వచ్చి నీకేం కావాలి అని అడిగేవారు. కానీ నేను ఎప్పుడు కూడా ఏది స్వామి ఏం వద్దు స్వామి అని ఇలా నమస్కారం పెట్టేదాన్ని. ఏం వద్దా నీకేం వద్దు. నా వెనకాతల వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయేవారు లెటర్స్ తీసుకోవడానికి. స్వామి రోబ్ మొత్తం నా మీద ఇట్లా వచ్చేసేది అనే. అప్పుడు మళ్ళీ ఇలా కిందకు చూసాను, ఇలా చూసి ఏం వద్దా నీకేం కావాలి అని ఏమీ అడగలేదు. ఆ తర్వాత లేడీస్ డేకి అందరినీ కుల్వంత్ హాల్లోని ఫస్ట్ టైం స్వామి అక్కడ స్టేజ్ మీద కూర్చొని ఒక్కొక్కరిని పిలిచి శారీస్ ఇచ్చారు. ఆ శారీస్ ఇస్తున్నప్పుడు నేను కూడా అక్కడ కూర్చున్నాను. పెద్ద పెద్ద మహామహులు, సెంట్రల్ ట్రస్ట్ మెంబర్లు, షౌకర్ జానకి, పి సుశీల, అంజలీదేవి గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇస్తున్నారు. వాళ్ళ తర్వాత నేను అమ్మో భయం అనమాట, అంతే వణుకు కాళ్ళలో. అప్పుడు చాలామంది చెప్పారు, ఎప్పుడు స్వామి ఏం కావాలి అని అనుకుంటే నువ్వు ఎప్పుడు ఏమి అడగవేంటి, ఏం కావాలో అంటే అప్పటికి నేను లిస్ట్ పెట్టుకున్నాను అనమాట. మా అమ్మాయికి మంచిగా అవ్వాలి, ఇట్లా ఉండాలి, మా వారి ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే ఇలాగా ఒక 10 రెడీ చేసుకొని తీరా అక్కడ మెట్లెక్కి ఆ 2 మెట్లు ఎక్కి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇలాగా పాద నమస్కారం తీసుకున్నా. స్వామి నవ్వుతూ శారీ తీసుకో అని చెప్పి ఇలా ఇస్తున్నారు. నేను లేచాను కానీ నేనేం మాట్లాడుతున్నానో నాకు వినిపించట్లేదు. అంటే అది మాటలు వస్తున్నాయి కానీ నాకు వినిపించట్లేదు. మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తే స్వామి ఒకటే సంతోషంగా ఉన్నారు. అప్పుడు వినిపించింది, స్వామి మీరు ఎప్పుడు నాతో ఉండండి అని అడిగాను. అది అంటే స్వామి రొంబ సంతోషం, తమిళ్లో అన్నారు, రొంబ సంతోషం అని మళ్ళీ తెలుగులో అన్నారు. స్వామిని కావాలని అడిగావు, చాలా సంతోషం బంగారు అని చెప్పి ఆ శారీ ఇచ్చారనమాట. అప్పుడు నాకు తెలిసింది మనకేం కావాలో స్వామి మన నోటి నుంచి వచ్చే వరకు అది అలా అడుగుతూనే ఉంటారు అని చెప్పి. అదృష్టం ఒకటి. ఇంకొకటి నా ఎప్పుడు కోరిక అనమాట, నాకు చాలా స్వామికి నేను వంట చేసి పెట్టాలని నాకు ఎంత కోరిక అంటే, స్వామి మా ఇంటికి రండి స్వామి, నేను మా ఇంట్లో భోజనం పెడతాను అని. కానీ అప్పటికే స్వామి వీల్ చైర్కి వచ్చేసారు 2009లోని. అలాగే మా వారు చెప్పినట్టు బాంబే ఫైనాన్స్ మినిస్టర్ జయంత్ పాటిల్ గారు అని వాళ్ళ వైఫ్తోని నాకు పుట్టపర్తిలో పరిచయం చేయించారు ఆయన స్వామి. అది కూడా స్వామిదే, నా పక్కనే కూర్చునేది. ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయ్యాం. ఆవిడ పూనాలో హర్షి టెంపుల్ ఓపెనింగ్కి స్వామి వస్తున్నారు. సో నేను వెంటనే అనుకున్నాను అనమాట, అది అయ్యో స్వామి వెళ్తున్నారు అనగానే అమ్మాయి ఫోన్ చేసి నేను హర్షి వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావా, నువ్వు వెంటనే బాంబే వచ్చేయని. ఇంకా చాలా సంతోషం వేసింది. ఆవిడతో వెళ్ళి హర్షి టెంపుల్ దర్శనం చాలా బాగా చేసుకొని బ్యాక్ వస్తూ ఉంటే ఫోన్ వచ్చింది ఆవిడకి, మీ ఇంటికి స్వామి రేపు భోజనానికి వస్తున్నారు, నైట్ డిన్నర్కి అని. అనగానే నాకు సాంబార్ చేయడం రాదు, రసం చేయడం రాదు, ఏమి రాదు, నీకు వచ్చా లీలాని అని అడిగింది. అని అంటే నాకు వచ్చు అనంటే రాగి సంకటి పల్లి పచ్చడి వచ్చానంటే అవి చెయ్యాలి, నేను మిగిలిన వాళ్ళని వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళందరూ చేస్తారు, కానీ ఇవి మాత్రం స్వామికి నువ్వు చేసి పెడతావా, తప్పకుండా చేస్తా అంటే మా ఇంట్లో
ఇంట్లో అన్ని రకాలు తింటారు, పద నీకు ఏ వెజిల్స్ కావాలి, నీకేం కావాలని నన్ను తీసుకొని వెళ్ళి అన్నీ కొని తీసుకొచ్చి వాళ్ళ వంట రూమ్లో ఫస్ట్ నాకు చేసిన తర్వాత వేరే వాళ్ళని చేసుకోమని చెప్పి స్వామికి చేస్తున్నామండి. అప్పుడే మా అల్లుడు, కాబోయే అల్లుడు కూడా ఫస్ట్ టైం స్వామిని చూడడానికి రావటం అది అనమాట. ఈయనకి ఈ లోపల నేను అడిగాను అనమాట, మా వారు రావచ్చు అంటే తప్పకుండా అని చెప్పేసి తను రమ్మంటే మేము అందరం కలిసి అక్కడ ఉన్నాము. స్వామికి అక్కడ లోపల కూర్చోన్నారు, వడ్డించాలి. వడ్డిస్తే ఆయన రమేష్ సావంత్ గారు వెనకాతల నుండి ఫస్టే వడ్డించిపోతుంటే లేదు స్వామి కూర్చున్నాక అడిగాక వడ్డించాలి అని చెప్పేసి అన్నారు. అని అంటే సరేనని వడ్డించారు. కూర అన్నీ వాళ్ళు చేశారు. చపాతీ ఆవిడ జయంత్ పాటిల్ గారి మిస్సెస్ స్వామికి ముక్కలు చేసి ఇచ్చింది. 1-2 తిన్నారు. తిన్న తర్వాత రైస్ అన్నారు స్వామి. అంటే రైస్ వేసింటే సరే సాంబార్ అని అంటే ఆ అమ్మాయి సైగ చేసింది, నువ్వే చేసావు కదా, నువ్వే వడ్డించురా స్వామికి అని. నేను అనుకున్నాను వండాలి వడ్డించాలి అనుకున్నా, అది అక్కడ నెరవేరుతోంది అని. వెంటనే వచ్చి సాంబార్ కొంచెం వేసాను. వేసిన తర్వాత సాంబార్ చాలా బాగుంది, కిస్నే సిఖాయా తుమ్కో హిందీలో. నాతో ఎప్పుడు ఫస్ట్ వేరే భాషలో మాట్లాడేవారు, ఆ తర్వాతే తెలుగులోకి వచ్చేవారు. కిస్నే సిఖా అంటే నేనన్నా స్వామి ఆపినే సిఖాయా అని చెప్పాను. అని అంటే నేను కూడా హిందీలోనే చెప్పాను సమాధానం ఆయనకి. అది రసం అన్నారు, రసం వేశాను. వాళ్ళందరికీ చెప్పారు సాంబార్ రసం చాలా బాగుంది, వేసుకోండి అని. వాళ్ళందరికీ ట్రస్ట్ మెంబర్స్ అందరు, శ్రీనివాసన్ గారు, నాగానంద్ గారు వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళ సత్యజిత్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకందరికీ పెట్టిన తర్వాత వాళ్ళందరూ అది చేసుకున్న తర్వాత స్వామి చేయి కడుక్కుంటాను. సాంబార్ బోత్ అచ్చాలాగా, సాంబార్ స్వామి బోత్ ఖుష్ హువా అని అన్నా. స్వామి నన్ను సంతోషపెట్టారు, నాకు ఇంత ఎప్పుడు లేని కళ నాకు నిజం చేశారు. ఇంతకంటే కోట్ల మంది ఉన్నారండి, ఎంతమంది. అలాంటి నేను ఎంత ఇసుకరేణు కంటే చిన్నదాన్ని, నా కోరిక తీర్చాల్సిన అవసరం ఏముందండి స్వామికి, ఎన్నో పనులు ఉన్నాయి ఆయనకి. నాలాంటి దాన్ని ఎందుకు పనికిరాని దాన్ని నా కోరిక కూడా ఆయన నిజంగా తీర్చారు అని అంటే కడుక్కున్నాక వెండిది బౌల్లోని కడుక్కున్నారు. అప్పుడు అన్నారు సాంబార్ రసం చాలా బాగా చేసింది, ఈ బౌల్ లీలానికి ఇచ్చేయను అని అన్నారు. స్వామి చాలు నా మాట, నా పేరు మీ నోటి నింబడి వచ్చింది, నాకు ఇంకేం వద్దు అని అనుకున్నానండి. ఇంకొక లాస్ట్ ఇదేంటనంటే అది అలాగ స్వామితో అనుబంధం చాలా ఎక్కువైపోయి ఏంటంటే ప్రతి చిన్నవాటికి కూడా స్వామిని అడగడమే, ప్రతి చిన్నవాటికి కూడా. ఒకసారి కొడైకెనాల్లోని ఈశ్వరమ్మ డేకి వెళ్ళాం మేము. ఆ రోజు ఉన్నాం ఈశ్వరమ్మ డేకి ఉంటే అంతా అయిపోతుంది, దర్శనం అయిపోతుంది. అప్పుడు స్వామిని అన్నారు, స్వామి నిజంగా నాకు మీరు ఒక్కరే ఉండాలి, నేను ఒక్కరినే ఉండాలి. నాకు ఈశ్వరమ్మ డే రోజు మీ దర్శనం నాకు అలా అవ్వాలి. అదేదో కలలో కాదు, అదేదో నా ఊహలోనో లేకపోతే మెడిటేషన్లోనో కాదు, నాకు ప్రత్యక్షంగా మీరు నేనే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు అని అన్నాను. అంటే అసలు అసాధ్యమా? ఈశ్వరమ్మ డే నాడు ఎంత బిజీగా ఉంటారు స్వామి, ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయి. ఇలాంటి చిన్న కోరికలు, ఇలాంటి పిచ్చి అడగాలని తెలియదు అనుకోండి, అజ్ఞానం, చాలా అజ్ఞానంలో ఉన్నాను అప్పట్లో. అందుకనే అది అడిగితే మేము అక్కడ ఇంగ్లీష్ క్లబ్లో మాకు అకామిడేషన్ ఇచ్చారు. సరే అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేవు. అయితే మా వారు, నేను, మా అమ్మాయి ముగ్గురం కలిసి అక్కడ కిందన ఫోన్ ఉంటే ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను అంటే మాట్లాడతాను అని చెప్పేసి ముగ్గురం అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఫోన్ అయిపోయింది, మీరిద్దరు వెళ్తుండండి, నేను వచ్చేస్తున్నాను అన్న. అలాగే నేను మా అమ్మాయి ఇలాగా, అది ఎట్లా ఉంటుందనంటే ఇట్లా డౌన్లో ఉంటుంది, అక్కడ మీకు హిల్ స్టేషన్ కాబట్టి ఇట్లా కర్వ్ ఉంటుంది కదా, ఆ కర్వ్ మీద ఇక్కడ ఇంగ్లీష్ క్లబ్ అది ఉంది, మా అకామిడేషన్ ఉందని. మేము ఇలా వచ్చి నేను ఆ క్లబ్ ముందు ఇట్లా ఎక్కుతున్నాము. స్వామి క్యాన్వాయ్ వస్తుంది అనేసరికి మా అమ్మాయిని పిల్లలు, నువ్వు వెళ్ళి ఫస్ట్ నాన్నని పిలు స్వామి వస్తున్నారు అన్నాను. కానీ అక్కడ వచ్చారండి, ఆ కాన్వాయ్ వెళ్ళిపోయింది. స్వామి కార్లో బ్యాక్ సీట్లో ఒక్కళ్ళే ఉన్నారు, రోడ్డు మీద ఎవ్వరూ లేరు, ఆయన నేనే మొత్తం. అసలు ఆ రోజు అలాంటి దర్శనం దొరుకుతుందని ఈ లోపల మా వారు మా అమ్మాయి కూడా వచ్చారు. కానీ ఆ ఒక్క సెకండ్ ఆయన నేను ఉన్నది మాత్రమే ఇచ్చారు నాకు. అందుకని ఆ స్వామి నిజంగా ఈ రోజు వరకు నాకు ఇంట వెంట జంట ఉండి ఆయనే మొత్తం కాపాడుతున్నారండి, మొత్తం కాపాడుతున్నారు. ఈరోజు నేను అసలు బతికి ఉన్నానంటే అది కూడా అంటే నేను చెప్పుకుంటూ పోతే చాలాసేపు అవుతుంది. నేను ఈరోజు సర్వైవ్ అయ్యి ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నా అంటే నా ప్రాణం ఇచ్చారండి. నాకు జన్మనిచ్చిన తండ్రి మా నాన్నగారు అయితే నాకు మరుజన్మనిచ్చిన తండ్రి నా స్వామి అండి. నా స్వామి నాకు తండ్రితో సమానం. మా అమ్మాయి పెళ్ళి కూడా నా మనవరాలు పెళ్ళి నేను చేస్తాను, నా మనవరాలు అన్నారు స్వామి. ఇంకేం అక్కర్లేదండి, ఆయన ఎప్పుడు నా లాస్ట్ బ్రెత్ వరకు స్వామి నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.